ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్ వారి కార్యకలాపాలను గుర్తించి అవసరమైనంత మేరకు ఉపాధి కల్పించేలాగా వారి సేవలను రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్తున్న గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ నూతన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ బాల రామాంజనేయులు గారికి, ఈ శాఖ అధికారులకు మా ఫెసిలిటేటర్స్ యొక్క ఉపయోగాలను మీరు చొరవ తీసుకొని మా ఫెసిలిటేటర్స్ కు సత్యం న్యాయం జరుగులాగా మీ ద్వారా మా ఈ యొక్క విన్నపాన్ని మన్నించి వినతులు అధికారులకు చేరవేసే బాధ్యత తీసుకుంటారని మా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్ తరపున కోరుకుంటున్నాము. నా పేరు వంగలి పుష్పలత. ఎస్సీ కార్పొరేషన్ నుంచి స్టేట్ వైడ్గా మా నంద్యాల డిస్టిక్ నుంచి ప్రతి ఒక్క ఫెసిలిటేటర్లు, టీమ్ లీడర్లు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన కలెక్టర్ గారికి స్పందన అర్జీ అంటే 13 డిస్టిక్లలో ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ తరఫున స్పందన అర్జీలు అందజేస్తున్నాం. అలాగే మా నంద్యాల డిస్టిక్ నుంచి కూడా ప్రతి ఒక్క మండలం సభ్యుడి కూడా హాజరయ్యి ఇప్పుడే మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. గతంలో 2017 నుంచి మేము వర్క్ చేసినాము. ఎస్సీ కార్పొరేషన్ తరఫున సుదర్శన్ రెడ్డి కలెక్టర్ గారి ద్వారా ఎంతోమందికి ఎస్సీ దళితులకు న్యాయం చేసినాము. మేము ప్రతి ఒక్కరికి కూడా లోన్లు రికవర్ చేసినాము, లోన్లు ఇప్పించినాము, ప్రతి ఒక్క సభ్యునికి కూడా న్యాయం చేసినాము. కానీ మేము 2017లో జాయిన్ అయినాం. 2019 నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిను అన్నా మాకు న్యాయం చేయి, అన్నా మాకు న్యాయం చేయమని సీఎం ఆఫీస్ నుంచి ఎండీ ఆఫీస్కు లెటర్ వచ్చినా కూడా మాకు న్యాయం చేయలేదు. ఏమంటే గతంలో మీరు టీడీపీ ప్రభుత్వంలో జాయిన్ అయినారని అనే ఉద్దేశంతో మాకు న్యాయం చేయడం లేదు. ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారైనా మాకు ఎస్సీ దళితులకు న్యాయం చేస్తాడని ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి కూడా దళితులు ముందుకొచ్చి ప్రతి ఒక్క డిస్టిక్లో మన కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. అది అర్జీ కూడా నమోదైంది సార్. ప్రతి ఒక్క దళితులకు సీఎం చంద్రబాబు ద్వారా మా దళితులకు న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఆల్రెడీ మేము చంద్రబాబు గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము. రేపు 14వ తేదీ కూడా మన ఎస్సీ మినిస్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేస్తున్నాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా వినతి పత్రం అందజేయదలిసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు దయచేసి ఈ మీడియా ద్వారా సీఎం దృష్టికి వెళ్తే మాకు ఎస్సీ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఫెసిలిటేటర్ వ్యవస్థను మరలా పునరుద్ధవలసిందిగా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం సార్. గౌరవనీయ కలెక్టర్ రాజకుమార్ మేడానికి అందరికీ నమస్కారములు. మేము ఎస్సీ కార్పొరేషన్లో 2017 సంవత్సరంలో 2015 నుంచి 2019 వరకు మేము అవుట్సోర్సింగ్లో ఎస్సీ కార్పొరేషన్ ఫెసిలిటేటర్గా మేము అలా పనిచేసినాము. ప్రతి జిల్లాలలో 31 జిల్లాలలో ప్రతి ఫెసిలిటేటర్స్ మండలానికి ఇంతమంది తీసేసుకున్నారు. దానికి ఇంటర్వ్యూ పెట్టేసినారు. ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసుకొని మండలానికి ఇంతమంది వర్క్ చేసినట్టు మొత్తం వర్క్ చేయించుకొని 2017, 2019 మధ్యకాలంలో మమ్మల్ని ప్రభుత్వ విధుల్లోకి తీసుకొని మళ్ళా మాకు జీతాలు సకాలం ఇవ్వలేక 2 నెలలు జీతాలు వాళ్ళు ఇచ్చినారు. అంతమించికి మాకు ఏమి న్యాయం చేయలేదు. నేను ఈ ఉద్యోగ భద్రత ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన ఇది లోన్స్ కానీ పేదవాళ్ళకు కానీ దళితులకు కానీ ఇంకా అట్టడుగుల వర్గాలకి ప్రజలకు మధ్య అనుసంధానమైన మా ఫెసిలిటీ వ్యవస్థ దాని గురించి సంబంధించిన విధానం గురించి ఈ ఉద్యోగ భద్రత గురించి అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ విజయ్ కుమార్ సార్ గారు దీన్ని మమ్మల్ని తీసుకోవడం జరిగింది. కొంతకాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చినాడు. కానీ మీకు ఇస్తామమ్మా, నా ఇష్టలు నా బీసీలు నా ఇష్టలు అంటారు కానీ ఏసీల మీద ఒక్కరికి ప్రేమ అంటూ అభిమానం లేదు. అందరు ఎలక్షన్ల కోసం నా ఇష్టం ఓట్ల కోసం మమ్మల్ని అడుగుతారు కానీ మాకు ఏసీలకు న్యాయం చేసిన విధంగా ఏ ముఖ్యమంత్రి లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి నీ ఆశ చూపిస్తా అంటే అప్పుడు మీ టీడీపీ ప్రభుత్వం చేసినాను కదా, మీకెందుకు ఇస్తా అని మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసినారు. మళ్ళీ ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది. దీనికి సీఎం సార్ 2 చేతులు మీకు జోడించి మేము చెప్తున్నాము సార్, మేము దళితులము, మేము మాకు కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగ భద్రత ఇవ్వాలని, రావాల్సిన బకాయిలు కానీ డిఏలు కానీ దానికి సంబంధించినవి తొందరగా మమ్మల్ని విధుల్లోకి చేసుకుంటే మా పని మాకు ప్రజలకు మీకు మధ్యగా మన అనుసంధానం ఉంటాం సార్. మాకు దయచేసి మమ్మల్ని విధులకు తీసుకెళ్ళని, మండలానికి ఇంతమంది తీసుకుని అంత మండలాన్ని కొనసాగించాలని శ్రీ ఉప ముఖ్యమంత్రి కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరూ మా విన్నపము మీరు సకాలంలో అంగీకరిస్తారని మేము కోరుతున్నాము. నా పేరు మహేంద్రబాబు, ఫెసిలిటేటర్స్ గోస్పాండ్ మండలం టీమ్ లీడర్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.